ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అర్ధరాత్రి పూట వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేసి కొత్తగా రూపొందించడంలో మోడీ ప్రభుత్వం డొల్లతనం, నియంతృత్వం కనిపిస్తోందని సిపిఐ తీవ్రంగా ఆరోపించింది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలంటూ సిపిఐ నేత బుగత అశోక్ నేతృత్వంలో విజయనగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద రాస్తా రోకో నిర్వహించింది సిపిఐ పార్టీ. ముస్లింలకు భద్రత తగ్గించే విధంగా దేశంలో మోడీ ప్రభుత్వం ఫాసిజం కొనసాగించడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత అశోక్ విమర్శించారు. బడా సంస్థలకు, కార్పొరేట్ దిగ్గజాలకు ఒత్తాసు పలికే మోడీ ప్రభుత్వం వాళ్లకు అనుగుణంగా చాలా చట్టాలను చేసిందని అశోక్ గుర్తు చేశారు. తాజాగా మొన్న జరిగిన పార్లమెంట్ ఉభయ సభలలో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించడం చూస్తుంటే మోడీ సర్కార్ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తుందనే చెప్పాలని అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. ఆస్తులను కొల్లగొట్టే వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి. ముస్లిం ఆస్తులు కొల్లగొట్టే వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడతాం. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడతాం. రాజ్యాంగ విలువలు తుంగలో తప్పుతున్న బీజేపీ విధానం రచించాలి. రాజ్యాంగ విలువలు తుంగలో తప్పుతున్న బీజేపీ విధానం రచించాలి. చట్టాన్ని రద్దు చేయాలి. దేశంలో మతాలు పిచ్చి పెడుతున్న బీజేపీ డౌన్ డౌన్. దేశంలో మద్దతులు పెడుతున్న బీజేపీ డౌన్ డౌన్. దేశంలో మద్దతులు పెడుతున్న బీజేపీ డౌన్ డౌన్. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి. దేశంలో మత కొల్లాలు సృష్టించి హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఈవేళ సస్యశ్యామలంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మత విద్వేషాలతో, మతోన్మాదంతో రెచ్చగొడుతున్నటువంటి అన్నదమ్ముల్లా కలిసినటువంటి ప్రజలను విడగొట్టడానికి ఈవేళ బీజేపీ పన్నాగాలు పండుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈవేళ దేశంలో ఎక్కడ సస్యశ్యామలమైనటువంటి వాతావరణం లేదు. భారత రాజ్యాంగ విలువల్ని తొంగలోకి తొక్కి ఈవేళ భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం మతాలకు స్వేచ్ఛ ఉంది. ఈవేళ మతాల తాలూకా స్వేచ్ఛని కాలరాసే విధంగా బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ అర్ధరాత్రి వేళల్లో ఇవాళ ముస్లింలు ఆస్తులు కాపాడుతామనేటువంటి అబద్ధాలు చెప్పి ఇవాళ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి చందాన అబద్ధాలు చెప్పి ఇవాళ వక్ఫ్ బోర్డు అటువంటి చట్టాన్ని సవరణ చేసి తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీగా దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టాన్ని మీరు అర్ధరాత్రి తీసుకొని రావడంలోనే మీ తాలూకా డొల్లతనం, మీ తాలూకా నియంతృత్వం కనబడుతుంది. ఈ విధానాన్ని తీసుకురావడం, ఈ ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళి మీ ఫ్రెండ్స్ అయినటువంటి కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికే ఈ చట్టం వర్తిస్తుంది తప్ప ముస్లింల ఆస్తులు కాపాడడానికి మాత్రం కాదని మీ అబద్ధాల పుండాకోర మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని సిపిఐగా మేము చెప్తున్నాం. ముస్లింలకు అండగా సిపిఐ నిలుస్తుంది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేసే వరకు సిపిఐ పోరాటం చేస్తుంది. వారు చేసేటువంటి ఉద్యమాలకి సిపిఐ బాసటగా నిలుస్తుందని ఇవాళ దేశంలో మతోన్మాద విధానాన్ని విడనాడకపోతే భవిష్యత్తులో బీజేపీకి దేశంలో నూకలు చెల్లిపోతాయని భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేటువంటి బీజేపీ ఈవేళ దేశ స్వాతంత్రం కోసం పాల్గొన్నట్టుగా, దేశం మీద అభిమానం ఉన్నట్టుగా నాటకాలు ఆడుతుంది. ఈ నాటకాలు కట్టిపెట్టాలి. ఇవాళ దేశంలో శాంతి సామరస్యాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. దానికి అనుగుణంగా మీరు నడుచుకోవాలి. లేదంటే బీజేపీ ఖచ్చితంగా చెల్లు చీటి కావాలని ఇవాళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.